పోసాని మురళకృష్ణ అయితే ఇప్పట్లో బయటకొచ్చేలా కనిపించట్లేదండి. రోజుకో కేసు పుట్టుకొస్తా ఉంది. రీసెంట్‌గా చూస్తే కర్నూలులో ఒక కేసు నమోదు కావడం, అక్కడ మళ్ళీ అక్కడున్న కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం. ఇలా అయితే ఇంక ఇప్పట్లో బయటకొచ్చేలా కనిపించట్లేదు. ఆయన యాక్చువల్‌గా కొంచెం ఛాతీలో నొప్పొచ్చిందని అయితే హడావుడి చేశారు. కొంచెం హాస్పిటల్‌కెళ్ళి అన్ని టెస్టులు చేస్తే నార్మల్‌గానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉందని అక్కడ పోలీసులు కూడా చెప్పడం చూసాం ప్రెస్ మీట్‌లో. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అతను అబద్దాలాడుతున్నాడు. అతని ఆరోగ్యం బాగానే ఉందని అయితే చెప్పుకొచ్చారు పోలీసులైతే. నాటకాలాడుతున్నానైతే చెప్పుకొచ్చారు. చూడాలి మరి నాకు తెలిసి ఇప్పట్లో బయటకు తెచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కేసు మీద కేసు బనాయించి రిమాండ్ మీద రిమాండ్‌లయితే విధిస్తా ఉన్నారు. ఇంకో 14 రోజుల పాటైతే కర్నూలు పోలీస్ స్టేషన్‌లోనే ఉండాల్సి ఉంటుంది. రకరకాల ప్లేసులైతే మారుస్తా ఉన్నారు. అతన్ని కేసులు పెట్టడంతోటైతే విజయవాడలో ఉంటున్నాడు. పోతే అటు మళ్ళీ అనంతపురంలో కొన్ని రోజులు, ఇప్పుడు చూస్తే కర్నూలుకి ఎలా అయితే తిప్పలు పెడుతున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఎవరైతే పాయింట్‌ని ఎత్తి చూపించండి గానీ ఇప్పుడు టీడీపీ హ్మ్. సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు. దాని గురించి మాట్లాడండి గానీ పర్సనల్ విషయాలకెళ్ళి లోకేష్ ఎవడు పుడితే నీకెందుకు? చంద్రబాబు ఏం చేస్తే నీకెందుకు? పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే నీకెందుకు? కాబట్టి ఇదన్నీ అర్థం పర్థం లేని విషయాలు. ఆ తప్పే మన పర్సన్ అయితే చేశాడు. దానికి ఇప్పుడైతే అనుభవిస్తున్నాడు. శిక్ష అనుకోవచ్చు, శిక్ష అనకూడదు గానీ అప్పుడు చేసిన తప్పులనైతే ఇప్పుడు వెంటాడుతా ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీదే చట్టం చుట్టమంటారు గదా! ఆ రకంగా అయితే జరుగుతా ఉంది. మరి ఇంతకుముందు అప్పుడు మరి వైసీపీలో ఉన్నప్పుడు మరి ఎందుకు చేయలేదంటే పోలీసులు అప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి, ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి పర్సన్ అయితే టార్చర్ పెడుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే చాలామంది తిట్టారు. అంతెందుకు చంద్రబాబు నాయుడే మనం ఒక మాట అనుకుందాం. చంద్రబాబు నాయుడే మోడీని తిట్టలేదా? మోడీని పెళ్ళాం గురించి మాట్లాడలేదా? కాబట్టి ఇలా ఉంటాయి. కేసులు పెట్టుకుంటూ పోతే రాజకీయ నాయకుల మీద ఒక్కడు గూడా బయటుండి అందరూ జైల్లోనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు గూడా. పవన్ కళ్యాణ్ గూడా బూతులు తిట్టలేదా? జగన్మోహన్ రెడ్డిని పర్సనల్‌గా తిట్టలేదా? కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి గూడా పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబు నాయుడిని పర్సనల్‌గా తిట్టడం గావచ్చు. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే అసలు ఒక్క నాయకుడు కూడా చూద్దాం మరి. ఇది ఇంతేంలే కక్ష సాధింపే. అందుకనే జాగ్రత్తగుండాలి. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి తప్ప మనం పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మనం వీడియోలు పెట్టినా సరే, ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టినా మాట్లాడినా సరే, ఆ తప్పే పోసాని ఇంకా అతిగా మాట్లాడాడు. మిగతా వాళ్ళన్నా పర్లేదు గానీ పోసాని అయితే చాలా అతిగా మాట్లాడి ఇప్పుడు టక్కన వైసీపీ ఓడిపోంగానే నేను రాజకీయాలు మానేశాను. నాకు ఏ రాజకీయ సంబంధం లేదు. నేను సినిమాలు తీసుకొని ఉంటాను అని చెప్పడంతోటైతే ఆహ్, హ్మ్, అయినా గూడా వదిలిపెట్టలేదు టీడీపీ వాళ్ళైతే. వెంటాడి ఇప్పుడు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు బనాయించి జైలయితే పెడుతున్నారు పోసానయితే. చూడాలి మరి ఇది ఎప్పటి వరకు సాగుతుందా? హైకోర్టుకెళ్ళిన తర్వాత ఏమైనా బెయిల్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఆహ్, రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు పోసాన్నయితే.